ఏదో ఈవీఎంల వ్యవహారంలో కొంత గందరగోళం ఇట్లాంటివన్నీ నమ్ముతున్నారు మీరు? అంత ఇంపాసిబుల్ అండి, నేనైతే నమ్మను. ఈవీఎంలు కావాలి అని ఈవెన్ మా పార్టీ అఫీషియల్ కూడా డిమాండ్ చేసింది. ఈవీఎంలు వద్దు, పాత పద్ధతిలోనే మీరు ఎలక్షన్స్ నిర్వహించమని. మీరు కాదు, అది డిమాండ్ చేసింది కేజ్రీవాల్ దగ్గర నుంచి డిమాండ్ వినిపించింది. కేజ్రీవాల్ దగ్గర నుంచి మా పార్టీ నాయకులు కూడా అన్నారు. మా పార్టీ నాయకులు కూడా ఈవీఎంలు మార్చి పాత పద్ధతిలోనే బ్యాలెట్ బాక్స్ కావాలని అన్నమాట వాస్తవమే. నా అఫీషియల్ వర్షన్ అది కాకపోయినా, పార్టీ వర్షన్ కాకపోయినా, నేనైతే పర్సనల్గా నేను కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్గా పనిచేశాను. ఆఫీసర్గా పనిచేసినోడే కదా. అలాంటివి కుదరదని అంటారు. అట్లా నాకు తెలిసి ఇంపాసిబుల్ అండి ఈవీఎం ట్యాంపరింగ్ అనేది. ఎందుకంటే నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ కూడా 2 సార్లు రాజగోపాల్ రెడ్డికి పనిచేశాను. ఓకే, సీల్ వేసేటప్పుడు మనం చూస్తాం, బయట ర్యాండమ్ సెలెక్ట్ చేస్తారు వాటిని. మనమే ఏరుకొని చెప్పొచ్చు, ఇది ఇక్కడ పెట్టండి, ఇది ఇక్కడ పెట్టండి. అసలు ఎందుకు వచ్చింది మరి అట్లా? ఎలక్షన్ ఏజెంట్ ఉండగా వాళ్ళు కూడా చెప్పొచ్చు, ఇది ఇక్కడ పెట్టండి, ఇది ఇక్కడ పెట్టండి అని. యూ కెన్ చూజ్ ఇట్. అండ్ మీకు డౌట్ ఉంటే అసలు 5 శాంపిల్ తీస్తారు, 5 ర్యాండమ్. అది కూడా మరి ఎందుకు వచ్చింది ఈవీఎంల మీద? ఈ కారణం చేత పొలిటికల్ పార్టీస్ మైండ్లో మాత్రం ఈవీఎంలు ట్యాంపర్ చేయొచ్చు అనేది పడ్డది, బాగా ఫిక్స్ అయింది. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా డిమాన్స్ట్రేషన్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అంటే ఎలక్షన్ కమిషన్ అడిగింది, మీకు ఎవరైనా డౌట్స్ ఉంటే మారండి, మేము డిమాన్స్ట్రేట్ చేస్తాం. అన్ని పొలిటికల్ పార్టీ ఎదురుగా కూడా డిమాన్స్ట్రేషన్ ఇచ్చారు. సో ఎందుకో నాకైతే ఈవీఎం ట్యాంపరింగ్ అనేది అంత ఈజీ అని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా అయితే 0 ఇప్పుడు. అంటే టీడీపీని మనం పక్కన పెడదాం, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, ఇటు బీఆర్ఎస్ కానీ. సో ఇంకా రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలు ఇంకా మనుగడ సాధించగలవని అనుకుంటున్నారా? చెప్పలేమండి. ఎజెండాతో, లోకల్ ఎజెండాతో. మీకు పక్కకున్న రాష్ట్రంలో మరి ప్రాంతీయ పార్టీ, నేను అదే అనుకునే అంటున్నాను. టీడీపీ పక్కకున్న తమిళనాడులో మీకు ప్రాంతీయ పార్టీ డిఎంకే అనేది, అది కూడా ప్రాంతీయ పార్టీ కదా. సో మీకు ఒరిస్సాలో కూడా అది ఆల్మోస్ట్ మొన్న ఒరిస్సాలో వచ్చింది అని చెప్తున్నా మీకు అన్నీ. బట్ ఒకప్పుడు ఉన్నటువంటి వేవ్ మీరు అన్నట్టుగా లేదు. ఒకప్పుడు ఏంటంటే ఈవెన్ బీజేపీ అయినా సరే, కాంగ్రెస్ అయినా సరే, ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడే ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది తప్ప వాళ్ళంతా వాడు ప్రభుత్వాలు ఏర్పాటు చేసే పరిస్థితి లేదు అని మనందరం అనుకున్నాం. దానికి భిన్నంగా బీజేపీ 2 సార్లు, ఇది 3వ సారి అధికారంలోకి వచ్చింది కదా. అవును. సో ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ ఎజెండా ఉంటుంది వాళ్ళకు, అట్రాక్షన్ వేరు. సో అప్పుడు కనుక ఇష్యూ ఉంది అనుకోండి, తెలంగాణ ఇష్యూ ఉంది. అవును. బీఆర్ఎస్ ఎందుకు వచ్చింది? తెలంగాణ పవర్ఫుల్ ఇష్యూ. అది ఈ 2 పార్టీలు డామినేట్ చేసుకొని సీట్లు గెలుచుకోవాలి అప్పుడు. ఇప్పుడు అది తగ్గింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత అంత పవర్ఫుల్ ఆస్పిరేషన్స్ లేవు కాబట్టి 2 టైమ్స్ ఒకసారి అధికారం ఇచ్చాం పోనీ అని మళ్ళీ జాతీయ పార్టీని తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి డిపెండ్స్ ఆన్ పెర్ఫార్మెన్స్ ఆల్సో. అక్కడ ఉన్న అంశాన్ని బట్టి కూడా ఉంటుంది ఒక్కోసారి. సో నా ఉద్దేశంలో ఇప్పుడున్న పరిస్థితిలో అయితే డెఫినెట్గా మరి సంకీర్ణ రాజకీయాలు కొంచెం దూరమై నేషనల్ పార్టీసే ముందుకు వచ్చాయి. కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. సో ఫైనల్గా అసలు దిలీప్ కుమార్ గారు రాబోయే రోజుల్లో ఏం సాధిస్తారు, ఏ రకంగా ఉంటారు అన్నట్టు ఏం చెప్తారు? ఇప్పుడు పబ్లిక్ లైఫ్లో ఉన్నాం. అవును. అది జనరల్గా ఏంటంటే సర్వీస్ ఓరియంటెడ్తో ఉంటాం. అవును. సో అవకాశం పార్టీ ఇస్తేనేమో ఏదైనా పోస్టులు ఎట్లాంటివి తీసుకుంటే ఇంకో రకంగా ఉంటుంది. లేకుండా కూడా పబ్లిక్ సర్వీస్లో ఈరోజు నేను విత్డ్రా చేసుకుంటాను మీరు అనలేరు కదా. రాజకీయాలకు రిటైర్మెంట్ ఎక్కడిది? లేదు, రాజకీయాలకు రిటైర్మెంట్. కానీ ప్రత్యక్ష రాజకీయాలకు మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి చూడాలి. నేను ఉండాలనే కోరుకుంటున్నా. ఎందుకంటే మీరు ఒక ఇండివిజువల్గా, ఒక ఆఫీసర్గా ప్రజలకు సేవ చేసేదానికి ఒక పర్టికులర్ పార్టీలో ఉండే ఒక అధికారంతో మీరు చేసే సర్వీస్లో తేడా ఉంటుంది. యూ కెన్ బి యూస్ఫుల్ టు పబ్లిక్ అండ్ ఇన్ జనరల్ సొసైటీ కూడా. అవకాశాలు ఎక్కువ. మీకు అధికారం చేతిలో ఉంటే ప్రజలకు మీరు సేవ చేసే విధానంలో మార్పు ఉంటుంది, ఎక్కువ మందికి మీరు సర్వీస్ కూడా చేయొచ్చు. సో అందువల్ల ఎప్పుడు కూడా సహజంగా పొలిటికల్ పార్టీస్ కానీ, పాలిటీషియన్స్ కానీ మాకు పవర్ కావాలని, పవర్ ఉన్న పార్టీలో ఉండాలని, అప్పుడు మాకేదో పోస్ట్ కావాలని కోరుకుంటారు. దానివల్ల సర్వీస్ చేయొచ్చు అనే ఒక మోటో. సో అందువల్ల వస్తే సంతోషమే. అధికారంలో ఉన్నాం కాబట్టి ఏదో బాధ్యతాయుతమైనటువంటి పదవి మనకి ఇచ్చారనుకోండి. మీ డిమాండ్ ఏం లేదా? నేను అడిగాను సీఎం, అందులో దాచుకునేది ఏముంది. కానీ ఈ రెగ్యులర్ కార్పొరేషన్ చైర్మన్లు కాకుండా నేను చీఫ్ మినిస్టర్ గారిని ఏమడిగానంటే, నాకు కోఆర్డినేటర్గా ఢిల్లీలో స్పెషల్ రిప్రజెంటేటివ్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇవ్వమని అడిగాను. ఎందుకంటే గత సీఎం అక్కడ 4 పెట్టాడు. ఒక పాలిటీషియన్ పెట్టాడు, ఒక ఐఏఎస్ని పెట్టాడు, ఒక ఐపీఎస్ని పెట్టాడు. సో అట్లాంటి దాంట్లో నేను కూడా ఫారెస్ట్ సర్వీస్ నుంచి వచ్చిన వాడిని కాబట్టి, సో నాకు అది అవకాశం ఇస్తే ఇక్కడ తెలంగాణ నుంచి పోయిన బిల్లులు అక్కడ కోఆర్డినేట్ చేసి శాంక్షన్ చేసుకోవడంలో నాకున్న అనుభవం ఉపయోగపడుతుంది రాష్ట్రానికి అనే విషయాన్ని నేను డెఫినెట్లీ ఆయన అడిగాను. ఆయన కన్సిడర్ చేస్తా అన్నాడు.